నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో భారత ప్రధానమంత్రి మోడీ గారు ప్రసంగించిన ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉందన్నమాట. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్న వీడియోని మీరు కూడా చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి భారత అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రకటించిన దాంట్లో స్వతంత్ర దినోత్సవ ప్రసంగం వీడియో ఏఐను ఉపయోగించి సృష్టించబడిందని చెప్పేసి అది డిజిటల్గా మార్చబడింది, అది నకిలీ వీడియో అని చెప్పేసి తెలిపారనమాట. తప్పుడు సమాచారంతో ప్రజలు మోసపోవద్దని, అధికారిక వర్గాలపైనే ఆధారపడాలని భారత అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా, టర్కీ, ఇజ్రాయిల్, పాకిస్తాన్లను విమర్శించారని ఆరోపిస్తూ చేసిన ప్రకటనలో భారత ప్రభుత్వ మీడియా కార్యాలయం PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ప్రచారంలో ఉన్న వీడియోను ఏఐతో సృష్టించారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీడియో తయారు చేసి తారుమారు చేశారని చెప్పేసి ధృవీకరించింది. మోదీ స్వతంత్ర దినోత్సవం ప్రసంగం చేస్తూ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో నకిలీదని చెప్పేసి దాన్ని మార్ఫింగ్ చేశారని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా మోడీ గారు మాట్లాడిన వీడియో వైరల్గా మారిందనమాట. అందులో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్, ఇజ్రాయిల్ను స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో విమర్శించారని చెప్పేసి కొంతమంది ఏఐ వీడియోలు జనరేట్ చేసి వాళ్ళైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని తెలిపారన్నమాట. ప్రస్తుతం పాకిస్తాను, టర్కీ పక్కన పెడితే కానీ సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ దేశాలు ఏవైతే ఉన్నాయో భారత్కు మిత్ర దేశాలే అన్నమాట. భారత్కు మిత్ర దేశాల పైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏనాడు కూడా విమర్శలు చేయలేదన్నమాట. అలాగే ఆయన ప్రసంగాన్ని ఏఐ ద్వారా సృష్టించి ఆయన గొంతును వాడుతూ అలాగే నకిలీ వీడియో అయితే సృష్టించడం జరిగింది. ప్రస్తుతం ఆ నకిలీ వీడియో సృష్టించింది ఎవరని చెప్పేసి అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వీడియోలు వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే కానీ అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని నమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.